జై ద్వారకాధీష్. ద్వారకాలో ఉన్నాం మనం ఇప్పుడు. గుజరాత్లోని ద్వారకా. ఈ ద్వారకాధీష్ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి. జగత్ మందిర్ అంటారు మనం దీన్నే. ఇది గుజరాత్లో బ్యాంక్ ఆఫ్ గోమతి గోమతి రివర్ ఉంది చూడండి, ఆ రివర్ దగ్గర, ఆ నది దగ్గరే ఉంటుంది. అరేబియన్ టీ పక్కనే. పైన ఫ్లాగ్ చూడండి ఎంత బాగుంది. ఆ ఫ్లాగ్ రోజులో 5 సార్లు మారుస్తారు. చాలా హైట్లో ఉంటుంది, మనకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు మనం సుదామ సేతుకు వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద చార్ధామ్ పిలిగ్రిమేజ్ అంటారు మన హిందూస్లో. ఒకటి రామేశ్వరం, రెండోది పూరి జగన్నాథ్, బద్రీనాథ్ అండ్ ద్వారకా. చార్ధామ్లో ఇదొకటి. సో ఇది సుదామ సేతు. గోమతి రివర్ నుంచి కొనా దాకా ఉంటుంది. ఫ్లాగ్ చూడండి ఇక్కడ పైన. పైన ఉన్న ఫ్లాగ్ మనము అది సూర్యుడు చంద్రుడిని ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం శ్రీకృష్ణుడు ఉంటారు అనేసి చెప్తూ ఉంటారు. మేము ముందుగా గుజరాత్కి వెళ్ళాము హైదరాబాద్ నుంచి. గుజరాత్లో ఫస్ట్ అహ్మదాబాద్ నుంచి సోమనాథ్ దర్శనం చేసుకొని జ్యోతిర్లింగం, తర్వాత ద్వారకాకు వచ్చాము. ఇక్కడ ద్వారకాలో 2 రోజులు ఉన్నాము. చాలా చక్కగా అనిపించింది. 2 రోజులు అయితే టైం తెలియలేదు మాకు. ప్రశాంతమైన వాతావరణము. ఇది డిసెంబర్ మంత్. సో ఈవినింగ్ టైము చాలా కూల్గా ఉంది. చూడండి ఇది సుదామ సేతు బ్రిడ్జ్. ఇది చాలా బాగా కట్టారు ఈ బ్రిడ్జ్. రాత్రిపూట ఇంకా బాగా లైటింగ్స్తో ఉంటుంది. ఈ వీడియోలోనే మీకు ఎండింగ్లో కనిపిస్తుంది రాత్రి. గోమతి రివర్ ఉంది చూడండి. ఆ గోమతి రివర్ పైన మనకి బ్రిడ్జ్ ఉంటుంది. గోమతి రివర్లో అంటారు కనీసం జీవితంలో ఒక్కసారైనా మునిగి తేలాలి. ఇలా ఒక డిప్, హోలీ డిప్ తీసుకుంటే కనుక మనకి పునర్జన్మ అంటూ ఉండదు అంటారు. చూడండి గోమతి రివర్ టెంపుల్ పైన ఫ్లాగ్ కూడా టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ వాతావరణం. చిన్న చిన్న కాయిన్స్ కూడా విసురుతూ ఉంటారు చాలామంది గోమతి రివర్లో. నీళ్లు పెద్ద ఎక్కువ లోతు లేవు, కానీ ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ బ్రిడ్జ్ మీద అలా నడుస్తూ ఉంటే తెలియని ఆనందం. జీవితంలో మళ్ళీ ఈ రోజు రాదు, ఈ సమయం రాదు అన్నంత సంతోషంగా అనిపించింది. ఈ గోమతి రివర్ వెళ్ళి చూడండి, మీకు ఎదురుగా కనిపిస్తుంది. అక్కడ అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. ఈ నది, గోమతి నది అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ కదా. సన్సెట్ పాయింట్ కూడా ఇది. ఇక్కడ 5 కుండాలు ఉన్నాయి చూడండి. ఈ కుండాలలోంచి నీళ్లు, తీయటి నీళ్ళు వస్తున్నాయి. తాగి చూసాము. 5 కుండాలు ఉన్నాయి. ఈ 5 కుండాలు ఏంటంటే ధర్మరాజు, యుధిష్ఠరుడు, ధర్మరాజే కదా, యుధిష్ఠరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఇట్లా 5గురికి సంబంధించి 5 కుండాలు ఉన్నాయి. వీళ్ళే కట్టారు అంటారు. చూడండి 5 ఉన్నాయి. అండ్ దాని పక్కనే మనకి చిన్న చిన్న స్టోన్స్ తోటి ఇట్లా పేర్చి ఉన్నారు చూడండి. ఒకదాని మీద ఒకటి బండలు పెట్టి ఉన్నారు, చిన్న చిన్నవి స్టోన్స్. వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టేసుకుని ఉంటారు ఈ పాటికి. బట్ చాలా బాగుంది అరేబియన్స్ ఈ పక్కన ఈ సిచ్యుయేషన్. రాళ్ళు చూడండి ఎన్ని పేర్చి పెట్టారు. ఇల్లు కట్టేద్దామనే. సన్సెట్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి దృశ్యం చూడండి. టెంపుల్ సుదామ సేతు, ఫ్లాగ్ అండ్ అక్కడ నడవడము చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ సన్సెట్ పాయింట్. కొంచెంసేపు ఇక్కడే తిరిగేసి తర్వాత సన్సెట్ పాయింట్కి వెళ్దాం మనము. సుదామ సేతు పక్కనే మనకి లక్ష్మీనారాయణ గుడి ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. టెంపుల్లోనే మనకి దుర్వాస ముని కనపడుతున్నాడు చూడండి. ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద దుర్వాస మునికి ఒక చిన్న గుడిలాగా కట్టి కూర్చోబెట్టారు చూడండి.
చాలా వండర్ అనిపించింది. ఇదైతే చెట్టు చాలా పెద్దది. అండ్ దాని పక్కనే లక్ష్మీనారాయణ గుడి. ఇది లక్ష్మీనారాయణ గుడి ఎంట్రన్స్. మనకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. మనకి కెమెరా అలౌడ్ కాదు కాబట్టి లోపల తీసుకెళ్ళలేదు మిమ్మల్ని. ఎంతో ప్రశాంతంగా చూడండి. లక్ష్మీనారాయణ గుడి నుంచి సుధామ సేతు కూడా కనిపిస్తుంది. ఇక్కడ నల్ నీళ్ళు ఒక రాయి మీద శ్రీరాముడి నామం రాసి నీళ్ళలో వేసి తేలుతుంది చూడండి. ఆ బండ ఉంది ఇక్కడ. అలాంటి బండలు మనకి రామేశ్వరంలో కూడా కనపడుతూ ఉంటాయి. ఇవి నీళ్ళ మీద శ్రీరాముడి పేరు రాసి నల్ నీళ్ళు దాని మీద వేస్తారు కదా, వేస్తే ఆ నీళ్లు తేలుతూ ఉంటాయి బండలు. చాలా వండర్ కదా. లక్ష్మీనారాయణ టెంపుల్ దర్శనం తర్వాత మేము ఒక ఒంటె ఎక్కి క్యామిల్ ఎక్కి సూర్యోదయాన్ని అంటే సూర్యాస్తమానికి వెళ్ళాము. పైన చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు చూడండి. సూర్యాస్తమ సమయానికి సీషోర్ దగ్గరికి వెళ్తే మనకు సన్సెట్ బాగా కనిపిస్తుంది. దీనికోసం ఇలా ఒంటి మీద బయలుదేరాము. మీకు ఈ ద్వారకాధీశుని స్టోరీ చెప్తానండి. జరాసంధుడు మథురలో 17 సార్లు అటాక్ చేశాడు. చేస్తే ఆ కంసుడి మీద రివెంజ్ తీసుకోనికి అప్పుడు యదువంశుల అందరినీ కాపాడుకోవడానికి శ్రీకృష్ణుడు ద్వారకాని సెలెక్ట్ చేసుకుని ద్వారకాకు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఇది ఆర్కిటెక్ట్ బాగా దేవతల యొక్క ఆర్కిటెక్ట్ అంటారు విశ్వకర్మ. ఆయన సహాయంతో ఈ టెంపుల్ కట్టించారంటారు. 5000 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ని కట్టించారట. క్యామిల్ మీద జర్నీ చూడండి. ఈ క్యామిల్ పేరు మోతి. ఆ క్యామిల్ నడిపే ఆయన పేరు కీమా. బాగా జోక్స్ వేసుకున్నాము. క్యామిల్ మోతి కీమా అంటూ. आपका वीडियो डालते हैं उसमें निकाल रही। नाम क्या है आपका? नाम कीमा। कीमा। अच्छा कीमा। कीमा अब बता दीजिए आप क्या बोले तो। एक मिनट बताओ पहले। टच करे तो खड़े हो जाता है। अच्छा जो मोती बोले तो बैठ जाता है। अच्छा अच्छा जो बोले तो बैठ जाता है। जस्ट टच करे तो खड़े हो जाता है। बहुत बढ़िया। हाँ हाँ जो मोती जो बैठ जाओ। बहुत बढ़िया बढ़िया। बढ़िया कैमल जर्नी करके आए। ओह सारा कैमल खड़े हो जा रहे। चलो जाने के लिए। शाम का टाइम बहुत ही सुंदर लग रहा है। द्वारकाधीश का टेंपल के पास है। सनसेट होने वाला। हाँ सन और सी मिल जा रहा है। सन और सी मिल जा रहा है। स्काई सी सन हो रहा है। దాని తర్వాత సాయంత్రం చూడండి క్యామెల్ రైడింగ్ అయిపోయింది. సన్సెట్ చూసొచ్చాము. ఇది గోమతి రివర్ వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది రాత్రిపూట. టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఎదురుగా. దాని ఎదురుగా బెంచెస్ ఉన్నాయి. ఆ బెంచెస్ దగ్గర కూర్చున్నాం. ఇక్కడ ఇలాగే ఒక 2 గంటలు హాయిగా ఇక్కడే స్పెండ్ చేస్తాం మేము. గోమతి రివర్, టెంపుల్, సుధామ సేతు. ఈరోజు ఏకాదశి అందుకని కొంచెము లైటింగ్స్ అవి ఇవి బాగా పెట్టి చాలా చక్కటి బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ అనిపిస్తుంది. టెంపుల్లో దర్శనం కూడా చాలా బాగా అయిందండి. మీకు టెంపుల్ లోపలికి తీసుకెళ్ళలేకపోయాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఎంత మంచిగా అనిపించిందంటే 3 రోజులు అలాగే అంటే 2 రోజులు 2 రోజుల్లో 3-4 సార్లు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. పక్కనే రూమ్ కూడా పక్కనే తీసుకున్నాం మేము.
సో ఇక్కడ కూర్చున్నాం చూడండి, ఎంతోసేపు కూర్చున్నాం, చాలా మంచిగా అనిపించింది. డిసెంబర్ మంత్ చల్లగా ఉంది కాస్త. అక్కడి నుంచి ఇక టెంపుల్ మళ్ళీ దర్శనానికి బయలుదేరాము. ఈ వంతెన మీద నడవడము, ఇలా ద్వారకాలో ఇలా స్పెండ్ చేయడము పూర్వజన సుకృతమే అనిపించింది మాకైతే. ఇక్కడి నుంచి మేము రోజు బయలుదేరే వాళ్ళము. అంటే ఈ గుడి చుట్టుపక్కల వాతావరణం అనమాట. టెంపుల్ పక్కన చిన్న చిన్న గల్లీలు ఉండేవి. అక్కడ పూజకు కావాల్సిన సామాన్లు కొనుక్కోవడము, ఏమేం కావాలో అవన్నీ కొనుక్కునే వాళ్ళము. ఈ గల్లీలు కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. గోమతి రివర్ నుంచి వచ్చే గల్లీ ఇది. ఆ గల్లీ నుంచి మనం ఇట్లా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే టెంపుల్. వామన్ అని చూడండి, వామన్. ఇది టెంపుల్ ఎదురుగానే ఉంటుంది మనకి. ఇక్కడే ఎక్కువ తినేవాళ్ళం మేము, ఎక్కువ డోక్లా అవి ఇవి అన్నీ ఇక్కడ ఐటమ్స్. ఇప్పుడు టెంపుల్ చూడండి లెఫ్ట్ సైడ్లో ఉంది. లెఫ్ట్ సైడ్లో చీకటి టెంపుల్ పైన కనపడుతుంది కదా మీకు. ఇది ఈరోజు ఏకాదశి కాబట్టి చాలా రష్ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకుందామని ఎంతోమంది కృష్ణ భక్తులు అందరూ ఇక్కడికి వచ్చారు. చక్కగా అందరూ దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. మేము చాలాసేపు ఉన్నాం దేవుడిని చూసుకుంటూ, అలాగే లోపల టెంపుల్లో అయితే. అక్కడి నుంచి మేము ఇక్కడికి వెళ్ళాము. ఇంకా ఇది ఇది ఇంకొక టెంపుల్ అనమాట. ఇది బట్కేశ్వర్ టెంపుల్, సైడ్ సీన్ లాగా. నెక్స్ట్ డే వెళ్ళాము బట్కేశ్వర్ టెంపుల్. చాలా బాగుంటుంది ఇది టెంపుల్. ఇది సన్సెట్ పాయింట్ కూడా. అరేబియన్ సముద్రం ఒడ్డున ఉంటుంది ఇది. చాలా చిన్న టెంపుల్ కానీ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. చూడండి, ఇది శివలింగం ఉంటుంది లోపల. ఆ శివలింగాన్ని 6 నెలలు స్వయంగా ఈ వాటర్ తోటే జలాభిషేకం అవుతూ ఉంటుంది. మనం ఎవరం వెళ్ళలేము, ఈ టెంపుల్ మొత్తం మునిగిపోతుంది. సో న్యాచురల్ జలాభిషేకం అవుతుంది 6 నెలలు. 6 నెలలు మనకి ఇలా చూడ్డానికి కుదురుతుంది. లక్కీలీ మేము వచ్చిన టైంలో దర్శనం అయింది. ఇక వర్షాకాలంలో అయితే మనకి అసలు టెంపుల్ ఏం కనపడదు, అంత పైకి నీళ్ళు వచ్చేస్తాయి. న్యాచురల్ జలాభిషేకం అంటారు. బ్యూటిఫుల్ వ్యూ ఇది, అరేబియన్ సీ. సన్సెట్ పాయింట్. చల్ల గాలులు, చల్లగా కొంచెం వేడిగా మిక్స్డ్గా వెదర్ చాలా బాగుంది. ఇక్కడి నుంచి వచ్చాము మేము, ఎదురుగా నుంచి అలా నడుచుకుంటూ వచ్చాము. ఇది మెయిన్ వ్యూ మనకి ఆ టెంపుల్ అరేబియన్ సీ నుంచి కదా. చాలా బాగుంది కదా బట్కేశ్వర్ టెంపుల్. ఇది తప్పకుండా దర్శనం చేసుకోండి వచ్చినప్పుడు. తర్వాత మేము ఇది స్వామినారాయణ టెంపుల్కి వచ్చాము. స్వామినారాయణ టెంపుల్ మనకు అహ్మదాబాద్లో ఉంది, భుజ్లో ఉంది, అక్కడంతా చూసాము. ఇప్పుడు ద్వారకాలో కూడా స్వామినారాయణ టెంపుల్, ఇది కూడా చాలా బాగుంది, చాలా మంచిగా కట్టారు. తర్వాత ఇక ద్వారకా టెంపుల్ దగ్గర ఎదురుగానే వామన్ ఉంది కదా, అక్కడికి వచ్చి రోజు డోక్లా అవి ఇవి తినేవాళ్ళం. స్నాక్స్ టైం ఇది. సో తింటున్నాం ఇది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టచ్లో ఉండండి. నెక్స్ట్ బేట్ ద్వారకా వేస్తాను. అప్పటిదాకా ఈ వీడియో ఎలా వచ్చింది కామెంట్ తప్పకుండా చేసి చెప్పండి నాకు. సీ యూ.